అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనలో చాలామంది డిగ్రీ కంప్లీట్ అయింది. కాకపోతే ఇప్పుడున్న ఈ నాయిస్‌లో, ఏఐ నాయిస్‌లో, లే ఆఫ్స్ నాయిస్‌లో నెక్స్ట్ ఏంటి అనే క్లారిటీ అయితే లేదు. ఇంకా మన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మనం మాత్రం స్టాగ్నెంట్‌గా అక్కడే ఉండిపోయాము ఏమో అన్న ఒక భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. సో, ఈ ఫీలింగ్ చాలామంది స్టూడెంట్స్‌కి, చాలామంది ఫ్రెషర్స్‌కి ఇది కంటిన్యూగా ఉంటూనే ఉంది. ఇదేదో ఈ రోజున్న ఏఐ నాయిస్ వల్ల కాదు. దిస్ ఫీలింగ్ ఈజ్ దేర్ సిన్స్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్. సో గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే మనం ఏదో కోర్సెస్ చేస్తున్నట్టు, లేకపోతే ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నట్టు ఈ బిజీనెస్ అంతా మన చుట్టూ ఉంటుంది కానీ ఆ లోపల కన్ఫ్యూజన్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. రియాలిటీ ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇట్ మే బీ ఎ 3-year గ్రాడ్యుయేషన్ ఆర్ ఎ 4-year గ్రాడ్యుయేషన్. మనం బయటికి వచ్చేటప్పటికి మోర్ దాన్ 90% we are not ready with the skills that the companies are actually looking for. And ఇప్పుడు let's take for 2026 and beyond, మాస్ హైరింగ్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ అంత ఈజీ కాదు. గ్రాడ్యుయేషన్ అయిపోయేలోపు సర్టిఫికేషన్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ ఆ సర్టిఫికేషన్స్ మన చేతిలో ఉన్నా సరే దానికి ఈక్వలెంట్గా కాన్ఫిడెన్స్ అనేది మనలో చాలామందికి ఉండదు. బికాస్ ఆఫ్ దిస్ మనం ఎంత ట్రై చేసినా సరే, లేదా ట్రై చేస్తున్నట్టు మనకు అనిపించినా సరే, రిజల్ట్స్ అనేవి మనం అనుకున్నట్టు లేదా మన చుట్టుపక్కల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టు ఉండవు. ద ఓన్లీ రీజన్ ఫర్ దిస్ ఈజ్, నేను చెప్తే ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు కానీ, ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ దాట్ వీఆర్ ఇన్. ఎందుకంటే ఎస్, ఇట్స్ గుడ్, ఒక స్ట్రక్చర్డ్ లేయర్ మనకి అలవాటు చేస్తుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ ద హోల్ సిస్టమ్ ఇస్ రాంగ్. ఐఎమ్ జస్ట్ సేయింగ్ 4 ఏళ్ళు మనం ఒక స్ట్రీమ్ మీద స్పెండ్ చేసినప్పుడు, ఇఫ్ ఇట్ డస్ నాట్ మేక్ అస్ రెడీ ఫర్ వాట్ ద ఇండస్ట్రీ ఈజ్ ఎక్స్పెక్టింగ్, ఐ థింక్ ఎక్కడో ఏదో తప్పు ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ సిస్టమ్ మనల్ని జస్ట్ ఆ 4-year ఆర్ 3-year ఆ డిగ్రీ అనే హడిల్ దాటడానికో లేదా మార్క్స్ రేస్ని క్రాస్ చేయడానికో, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ రెండింటికి తప్ప ఆన్ ఇట్స్ ఓన్ ఇట్ ఈస్ నాట్ మేకింగ్ ద స్టూడెంట్స్ రెడీ ఫర్ వాట్ ఈస్ అవుట్ దర్. కాకపోతే ట్రూత్ ఏంటంటే మనలో చాలామంది అసలు వీక్ కాదు, మనలో చాలామంది అసలు లేట్ కూడా కాదు. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ మనం ఒక రైట్ డైరెక్షన్లో స్టార్ట్ చేయడం అనేది జరగట్లేదు. సో ఆ ఒక్కసారి, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో నేను టీచ్ చేసిన వాళ్ళలో చాలామంది, అందులో కొంతమంది ఇప్పుడు నా దగ్గర వర్క్ చేస్తున్నారు కూడా, సో వాళ్ళకి అసలు బేసిక్ ఐడియా లేదు. కానీ వన్స్ నేను వాళ్ళకి వాట్ ఈస్ దేర్ అవుట్ దేర్, మీరు ఏం చేయొచ్చు, ఇది నేర్చుకోవడానికి మీ పాస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ ఏది కూడా అవసరం లేదు అని వాళ్ళకి ఒక బేసిక్స్ అనే వాళ్ళకి నేర్పించిన తర్వాత దే గెయిన్డ్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. అండ్ నేను చెప్పింది కాకుండా వాళ్ళ ఓన్గా వాళ్ళు నేర్చుకుని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన సినారియోస్ చాలా ఉన్నాయి. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యావ్ దట్ అర్జ్, ద టాలెంట్ విత్ ఇన్ అస్ టు లెర్న్, టు అడాప్ట్ అండ్ టు గివ్ రిజల్ట్స్. కాకపోతే ఆ ఒక్క స్కిల్ ఐడెంటిఫై చేసే ప్రాపర్ డైరెక్షన్ మనకి దొరికినప్పుడు వీఆర్ రెడీ టు ఎక్సెల్. అండ్ అది ఆ ఒక్క స్కిల్ మనం ఫైండ్ చేసిన వెంటనే మన టోటల్ ఫోకస్ అనేది ఆ ఒక్క స్కిల్ మీదకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అండ్ విత్ దట్ ఫోకస్ వీ విల్ గెట్ క్లారిటీ, అండ్ విత్ దట్ క్లారిటీ విల్ గెట్ కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ డూ. క్లారిటీ ప్లస్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మిమ్మల్ని డ్రైవ్ చేస్తున్నాయో, యువర్ లైఫ్ ఈజ్ మూవింగ్ ఇన్ ఇట్స్ బెస్ట్ డైరెక్షన్. సో ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ, మీలో ఎవరైనా సరే ఆ కన్ఫ్యూజన్లో ఉన్నా సరే, లేదా ఇలాంటి ఒక వాట్ ఐ నీడ్ టు డూ అండ్ వాట్ ఐ కెన్ డూ అండ్ వాట్ ఈస్ దేర్ అవుట్ ఫర్ మీ టు డూ అనేది మీకు ఒక జస్ట్ ఒక ఆన్సర్ కావాలి అనుకుంటే, లేదా ఒక కన్వర్జేషన్ చేయాలి అనుకుంటే, జస్ట్ కమెంట్, స్టార్ట్, సెండ్ యూ ద లింక్. వి ఆల్ కెన్ హ్యావ్ అ స్మాల్ డిస్కషన్ ఓవర్ దిస్ వీకెండ్. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు.